ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు టీడీపీ శ్రేణులు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో వేడుకలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం చంద్రబాబుపై ఇటీవల రూపొందించిన ఓ పాటను విడుదల చేస్తారు. బాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు కార్యకర్తలు. అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, విక్రమ్ పూల రూపొందించిన 2 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, పలువురు నేతలు హాజరు కానున్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శేషాపురం ముందు చదువుకున్నాం 5 వరకు. మళ్ళా చంద్రగిరి హై స్కూల్లో జిల్లా పరిషత్ మల్టీపర్పస్ హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్, అది ఇంగ్లీష్ మీడియం 12th క్లాస్ వరకు ఉంది. 6 నుంచి 12th క్లాస్ వరకు చంద్రగిరి, తర్వాత డిగ్రీ నేను. ఆయన 10th నిలిచిపోయి టీపీఎం స్కూల్ తెలుగు మీడియంలో చేరినాడు. అక్కడ నుంచి 10th ఎస్ఎస్ఎల్సి ఆయన అక్కడ తిరుపతి టీపీఎం స్కూల్, టంగుటూరు ప్రకాశ్ పంతుల హై స్కూల్. అక్కడ 66, 67 ఆయన అక్కడ పాస్ అయినాడు. నేను 68 ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినా. ఆయన 67 జాయిన్ అయ్యి పాస్ అయ్యి పియూసీ వచ్చి 68లో జాయిన్ అయినాడు. నేను 68లో బిఏ ఫస్ట్ ఇయర్. ఇద్దరు బై ట్రావెల్ ట్రైన్. అప్పుడు మాకు తిరుపతిలో మాకు హాస్టల్ లేదు. మళ్ళీ సెకండ్ ఇయర్లో నేను హాస్టల్లో, ఆయన హాస్టల్లో, మా ఫ్రెండు పద్మనాభ నాయుడు, నేను, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకే రూమ్ హాస్టల్లో 102 హాస్టల్లో బాగా చదువుకోవాలని చేరినాం. ఆయన చదువు పైన ఇంట్రెస్ట్, నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్. మెయిన్ చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ వలన ఆయన క్రమశిక్షణతో మెలిగినటువంటి వ్యక్తి. గురువులు స్టూడెంట్స్కి ఎలా చెప్తారో ఆ విధంగా వాళ్ళ అమ్మ నాయన చెప్పిన మాట తప్పకుండా బాగా చదవాలని ఒక మైండ్లో కుదిరిపోయి బాగా చదువుకున్నాడు. డిగ్రీ పాస్ అయ్యాడు. చంద్రబాబు మేము ఇద్దరం కలిసి ఇక్కడ శేషాపురం స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో చదివినాము. తర్వాత చంద్రగిరి హై స్కూల్లో చదివినాము. తర్వాత డిగ్రీ వచ్చి ఎస్వి ఆర్ట్స్ కాలేజీ, తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి బాగా అందరితో బాగా ఉండేవాడు, బాగా కలిసిమెలిసి పోయేవాడు. ఏదైనా పనులు కూడా గ్రామానికి సంబంధించిన పనులు కూడా బాగా చేసేవాడు. రెండోది ఏమంటే ఆయన రాజకీయాల్లోకి పోయినాడు ఎంఏ అయిపోతానే. తర్వాత మేము ఇదే ఊర్లో గ్రామంలో ఉన్నాం. అది అతని 75వ జన్మదిన శుభాకాంక్షలు. 75వ సంవత్సరం ఆయనకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చిన్నప్పటి నుంచి అంటే బాగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళం, ఒరే అని కూడా అనుకునేవాళ్ళము. కానీ అతను కూడా బాగా డెవలప్మెంట్ వర్క్లు కానీ, ఊర్లో బయట వర్కులు కానీ, చదువుకునేటప్పుడే వినాయక సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి, అప్పుడు మాకు తారు రోడ్డు కూడా లేదు. రంగంపేట నుంచి భీమవరం వరకు, మా ఊరు వరకు బాగా గుంతలంతా పూడ్చి అవన్నీ చేసినాం. రోడ్డు బాగుండాలనేసి ఆయనకు ఇప్పుడు కూడా సంకల్పం. ఆ విధంగా ఇప్పుడు మళ్ళా 2019 తర్వాత సీఎం అయినా కూడా ఇప్పుడు ఆయన 2024 సంవత్సరం సీఎం అయినాక రోడ్లన్నీ బాగా చూస్తున్నారు కదా మీరు, రోడ్లు బాగా చేస్తున్నాడు. రోడ్లే మేలు. రోడ్లు అదేదో చెప్తాడు చూడు, సివిలైజేషన్ నాంది. రోడ్స్ ఇండికేట్స్ సివిలైజేషన్. అది రవాణా సౌకర్యం బాగుంటేనే అందరికీ బాగుంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. వాళ్ళు పెదనాయన కూతురినే, మా తమ్ముడేమో బాగానే చదివించినాము. ఈ దారినే పోయి చంద్రగిరికి చదివినాడు. చంద్రగిరిలో ఫస్ట్ ఇదే మారితో ఎలక్షన్లకు అట్టా ఇట్టా అని పిల్లకాయలంతా కుదిరేది. చంద్రగిరిలో చదువుతా అట్నే ఇదైనాడు.
అప్పటి నుంచి పిచ్చి ఎలక్షన్ మీద పడింది. అదే మాదిరితోనే వచ్చినాడు. చిన్న బిడ్డలప్పుడు అంతా ఆడుకుంటా గొడవలు తొలపేది, జలం గోళ్ళు ఆడుకునేది, ఇటువంటి అన్నీ ఆడుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఆయన ఏదో లక్షణంగా ఉన్నాడు చాలు. ఊరిలోకి వస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరూ బాగుంటాము. ఇప్పుడు కూడా అప్పుడు మాదిరినే అప్పుడు పిల్లకాయలుగా ఆడినాము. ఇప్పుడు పెద్దోళ్ళంగా వచ్చే కొందికి ఆమె పెద్ద మనవాడికి వచ్చినాడు కదా అని గౌరవం. ఊళ్ళోకి వస్తాడు, అందరితో మాట్లాడతాడు, పోతాడు. మాకు అప్పుడు ఇట్నే ఉన్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు. ఇప్పుడు పెద్దోడు అయినాడు అనేసి మమ్మల్ని వెనక్కి దొయ్యలే, చిన్నోడుగా ఉన్నాడనే జారి తీసుకోవాలి. అప్పుడు బాగానే జారి తీసినాడు, ఇప్పుడే బాగా జారి తీస్తాడు. బాగా వస్తాడు, బాగా మాట్లాడతాడు, బాగా పోతాడు. అందరూ కావాలా ఆయనకు, బేదోళ్ళు కావాలా, సావుకారులు కావాలా, అంతా కావాలి ఆయనక. ఆయన బాగానే చూసుకుంటున్నాడు. ఊరిని కూడా బాగా చేయాలనే చేస్తున్నాడు.